హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరికీ సంక్రాంతి పండగ పనులు మొదలైనాయి ఫ్రెండ్స్. అందరికీ మొదలైనాయో లేదు కానీ మాకైతే మొదలైనాయండి. నేను కొన్ని బొక్కులు దించి పెడదాము తోముదామని చెప్పేసి దించిన ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయి. మన ఆడవాళ్ళకైతే బోకులు చూస్తే ఒకే పిచ్చి అనమాట. అందరికీ ఏమో కానీ తెలియదు కానీ నాకైతే ఫ్రెండ్స్ బోకులు పిచ్చి ఎక్కువ. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చిలేండి. కొందరికి నగల పిచ్చి, కొందరికి గుడ్డల పిచ్చి, కొందరికి చీరల పిచ్చి, కొందరికి బోకులు పిచ్చి అన్నట్టుగా నాకు ఇంటి నిండా బోకులు ఉండాలని నాకు ఇష్టం అండి. నేను నా సంసారం అయిన దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటి సంవత్సరం వాయిదాలు అంట ఇట్టంట అటంట అన్నీ ఒక లారీ ఒక లోడు కొని పెట్టుకున్నాను. అవన్నీ పండగ వచ్చే దించి కడగాలంటే దోలు తీరుతుందండి. మా ఆయన అంటాడు నెత్తికేసుకొని పులుంకో బోకులన్నీ వద్దంటా ఉంటే అన్ని బోకులు తెచ్చుకునేవి అవన్నీ ఎప్పుడు కడిగేదని. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బోకులు ఉన్నాయో. రాత్రి అయితే నేను ఒక్కదాన్నే దించుకోలేను కదా, చిటితల్లి లేదు కడిగి పెట్టుకున్నావు తొందరగాను. ఆ పాప నేను పాదయాత్ర పోతా ఉంటే వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికి పంపించినాను. 2 రోజులు రాలేదు కదండి, ఎవరు చూస్తారు చిన్న బిడ్డనని చెప్పేసి వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికి పంపించిన. ఆ పాప వచ్చే లోపలే చిటితల్లి వచ్చే లోపలే బోకులు కడిగేసుకుంటే ఒక పని అయిపోతుంది. నేను ఒకటి దిచ్చి ఆమె 10 దిచ్చది. ఇంకా దుమ్ము దుట్ట అంతా దులుపుకుంటూ ఉంటుంది. పైనుండేటి కడిగి పెట్టుకుంటే కిందుండేటి అయితే చిన్న చిన్న పనుల తర్వాత చేసుకోవచ్చులే అని రాత్రి అన్నీ నేను అందిస్తూ ఉంటే సంజు తాప్సి కింద పెట్టినారు. అంతవరకు బాగుందండి. ఇవన్నీ కడగలేవు, నీకు చేయి నొప్పి ఎక్కువగా ఉందని చెప్పి ఒక మనిషిని పిలుచుకున్నాను. చూడండి అండాల మీద ఎలా ఉందో చూడండి. ఒక్కొక్క అండా మీద ఎలా ఉందో. పైన ఉండేటి కదండి ఇవన్నీ కడగాలి కదా. ఒక మనిషిని పిలుచుకుంటే ఆమెమో రాదు, నేను వస్తాను దించి పెట్టుకోనింది. ఈరోజు అయితే టైం అయితే 8:30 అయినా కూడా రాలా ఫ్రెండ్స్. 8:30 అయినా ఇంకా రాలేదు ఏమని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఇంటికాడికి కూడా వేసి వచ్చినాడు. తెల్లారు లేచినాన్న వస్తాను అనిందంట. వస్తాదో రాదో తెలియదు. వస్తుందని అయితే నాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఎప్పుడు కడగాలో ఏమో నాకైతే చెయ్యి నొప్పండి ఎక్కువ. అందుకే అల్లాడిపోతున్నాను ఇవన్నీ ఎప్పుడు కడుక్కోవాలని. కింద ఉండేటి అయితే ప్రతి నెల క్లీన్ చేసుకుని పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఈ కింద ఉండేటి అయితే నాకైతే ఇబ్బంది ఉండదు. ప్రతి నెల ఎప్పుడు నాకు కొంచెం గలీజ్గా ఉండదని తెలిసిన ఎప్పుడు ప్రతి నెల ఇవన్నీ కింద ఉండేటి అయితే మొత్తము ప్రతి నెల క్లీన్ చేసుకుంటాను. నెల క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను. వాటి గురించి కాదు, పైన ఉండేటి అన్నీ దింపినానండి ఇప్పుడు. అందులో ఈరోజు చేను దగ్గర కూలోళ్ళకు అన్నం చేసిన, అంటుతోట వేసినాం కదా, అది తవ్విచ్చినాడు. పప్పు చేసిన, పొద్దున్నే సిరాకేసి పప్పు చేసిన, రసం పెట్టిన. ఎంతోమంది కాదండి, 8 మంది. కానీ మా ఆయనతో కూడా కలిపి 8 మంది, 7 మంది కూలోళ్ళు, 8 మంది. రసం పెట్టినాను, పప్పు చేసినాను. పిల్లలకు దోశ వేసి ఇచ్చి వాళ్ళకైతే ఒక పావు బియ్యం వండినా, వాళ్ళకి క్యారీకి అయితే పెట్టి పంపించిన. తర్వాత అయితే ఇప్పుడు ఇంక రైస్ పెట్టున్నదండి. ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడు కడుక్కోవాలో, ఎప్పుడు ఎగబెట్టుకోవాలో, ఎప్పుడు దిగదోసుకోవాలో అస్సలు అర్థం కాలేదండి. దండిగా అన్నం అయితే అవ్వదండి. అందుకని ఒక 5 సార్లు బియ్యం పెట్టేసిన్నాను. ఆమె కానీ వచ్చిందనుకో పప్పు రసం అన్నం అయితే మా ఆయన ఎత్తుకొని కూలోళ్ళకు. వాళ్ళే పెట్టుకొని తింటారు ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ చేసుకొని. ఆమె కానీ బోకులు కడగని రాకపోతే ఖచ్చితంగా చేను కాడివి కూలోళ్ళకి అన్నం పెట్టి పైపులు వేసుకొని ఇంకట్టే దించిన బోకులు దించినట్టే ఉంటాయండి. రేపు ఎల్లుండి అయినా రోజు 2 కడుక్కుంటాను. ఏం చేద్దాం, మనం సంపాదించుకున్నాక మన ఎవరు వచ్చినా రాకపోయినా మన పని అయితే మనకు ఆగదు కదా. ఎలాగోలా నిదానంగా చేసుకోవాలి. ఒకరన్నా తోడుంటే ఈజీగా ఉంటుందండి. ఒకరు కడుగుతూ ఉంటే, ఒకరు తోముతూ ఉంటే అన్న. ఒక్కదాన్ని అన్ని చేయాలంటే అసలు నా వల్ల అయితే కావడం లేదు. ఏమో చూద్దాం, ఎలాగోలా చేయాలి ఇంకా. మొత్తానికైతే ఆమె వచ్చింది ఫ్రెండ్స్. మనిషి బోకులన్నీ దించినాను కదా, వస్తుందో రాదో అనుకున్నాను. కూలోళ్ళకి అయితే అన్నం చేసి పంపించినాను. ఆమె 8:30కు వచ్చింది, 8:45కి 8:30కు. ఆమె తోముతూ ఉంటే నేను తుడిచిపెట్టుకుంటా ఉంటే చూడండి ఎన్ని ఉన్నాయి అండాలన్నీ. అన్నీ తోమితే బాగుంటాయి కదండి. ఎన్ని బోకులో బాబోయ్ ఈ బోకులన్నీ గడిగే తలకి ఉన్ని ప్రాణం పోతుంది. పండగ రానని వస్తుంది కానీ ఆడవాళ్ళకేనండి పని ఎక్కువ, మగవాళ్ళకి ఏం పని ఉంటుంది. ఈ ఇండ్లంతా శుభ్రం చేసుకునే లోపల ఉన్ని ప్రాణం అయితే పోతుంది. చూడండి ఇక్కడ అండాలన్నీ దొమ్మేసినా. ఎన్ని బోకులన్నీ మా ఆయన నెత్తికేసి కొట్టుకో బోకులన్నీ అంటున్నాడు. ఇది చూడండి ఒక మంచం అయిపోయింది. ఇది 2వ మంచం. అన్నీ కడిగి పెట్టేసినామా. గాజు బోకులు అన్నీ ఒక మంచానికి ఉన్నాయండి. ఇవి అయితే ఆమె అసలు కడగలేదు, వెళ్ళిపోయింది. ఆమె పోయిన తర్వాత అయితే నేను అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట. ఈ బియ్యాన్ని ఇంకా ఒకేసారి ఆ బండ కూడా సర్దేద్దాంలే, నీట్గా ఉంటాయని గాజు బోకులు అన్నీ ఒక మంచానికి వేసినానా. ఈయన్నే 3 మంచాలు ఫ్రెండ్స్. బోకులు చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 3 మంచాలు. ఇండ్లంతా యాడ చూసినా బోకులే ఉన్నాయండి ఈరోజు. ఇవన్నీ ఎగబెడితే కానీ నాకు అస్సలకు ఏం చేయాలో ఏమో తిక్కబట్టినట్టున్నది. ఏ పక్క చూసినా కూడా ఇక్కడ అన్ని స్టీల్. ఒక ఇది చేను దగ్గర నుంచి మా ఆయన అంగడి పెడితే సరిపోతుంది, బోకులు అంగడి అంటున్నాడు. బోకులు చూసి పిచ్చండి. బోకులు అంటే ఎన్ని కొనుక్కున్నాను అని కొనుక్కొని వచ్చినాను. అవన్నీ చూడు. ఇంకా మంచాలు ఖాళీ లేవని పడికెట్ల మీద కూడా కొన్ని పెట్టేసిన కడిగేసి. ఇడ్లీ పాత్ర గిన్నె అయ్యి. ఈ మంచం 4వ మంచం అయిపోయిందా, 5వ మంచం అండి.
చూడండి. మీరే ఆశ్చర్యపోతారు కదా. 5వ మంచం అండి బోకులు. ఈ 5వ మంచం అయిపోయింది కదా. ఇప్పుడు 6వ మంచం చూడండి. 6వ మంచం కూడా ఖాళీ లేదు. మొత్తం అన్ని డెక్సాలు ఇవి అవి అన్నీ చూడండి. అవన్నీ పైన ఉండే పేపర్లు అన్నీ తీసి అంతా క్లీన్ చేసుకొని వచ్చినాను. అన్నీ తెచ్చాడేసిన. ఇది 6వ మంచం అండి. 6వ మంచం కూడా పట్టక మళ్ళీ ఇక్కడ పొయ్యి మీద పెట్టినా కొన్ని ఆర్తాయిలే అని. చూడండి 1 2 3 ఆడ సందులో 3 7 3 6 మంచాలకు వేసిన ఫ్రెండ్స్ బోకులన్నీ. ఇవన్నీ నేను ఒక్కదాన్ని కడగాలంటే నా వల్ల అవుతుంది. అందుకే ఒక మనిషిని పెట్టుకున్నాను. అవన్నీ తోమిచ్చా ఉంటే పొద్దున్నే సద్దనం పెట్టిన తినేది, మధ్యాహ్నం అన్నం పెట్టిన తినేది అన్నీ తోమిచ్చింది ఫ్రెండ్స్. 500 కూలి అంకు ఇచ్చి పోయినామైనా నేనైతే అన్నీ తోమలేనని చెప్పి ఇచ్చి తోమించుకున్నాను అనమాట. ఈడ 3 మంచాలు చాలకు మళ్ళీ పొయ్యిగడ్డ మీద పెట్టినా, మళ్ళా పడికెట్ల మీద పెట్టినా. ఏడొచ్చేసి సందులో 3 మంచాలు. అవి కాకుండా చూడండి ఇంకా ఇంట్లో ఇన్ని ఉన్నాయో. ఈ బోకులన్నీ ఎందుకండి నాకు అసలు అర్థం కాల. ఎప్పుడెప్పుడు అన్నీ కొనిపెట్టినాను. చూడండి ఈ డప్పు గిన్నె నిండా వేసి పెట్టినానా, మళ్ళీ ఈ డప్పు గిన్నె నిండా వేసి పెట్టినానా, మళ్ళీ అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. అన్ని బండలు అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తీసేసి బాగా అంతా తెగదోసి నేను తడిగుడ్డేసి బాగా అంతా తుడిచేస్తానండి. తుడిచేసి ఆరిపిన తర్వాత పేపర్లు వేసుకొని అన్నీ సర్దుకోవాలి. పొద్దున్నుంచి ఇదే పని అండి. నిద్ర లేచిన నుంచి కింద అయితే పైన అంతా అయిపోయిన తర్వాత కింద రేపు చేసుకుంటా నేను ఎంత చూడండి. ఇదండి పండగ పనులు మొదలంటే ఉన్ని ప్రాణమే పోతుంది. పిల్లలు వచ్చే టైం కూడా అయింది. నీళ్ళ కింద మంట ఎలా ఈ బండ అంతా మొత్తం అన్నీ తీసేసి అంతా తడిగుడ్డు బాగా ముందు తోసేసి దిగదోసి తడిగుడ్డేసి బాగా తుడిచేస్తాను. దుమ్ము ఏం లేకుండా నీట్గా ఆ రూమ్ తోసేసినాను. ఇక్కడ ఉండే చూడండి మా ఇంట్లో ఒక 10 కుటుంబాలు బతికే మాయన ఉన్నాయి బోకులన్నీ. ఈ బండ అంతా క్లీన్ చేసేసినాను. అంతా క్లీన్ చేసేసి అంతా తడిగుడ్డు పెట్టేసిన ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే కొంచెం ఆరినాక పేపర్లు వేసి పెట్టుకోవాలి. ఇంత లోపల గేదెలు వచ్చినాయి, వాటికి నీళ్ళన్నా పెట్టేసి వచ్చి తర్వాత ఎత్తి చేసుకున్నాము అనుకుంటున్నా. ఇదండి ఈ బోకులన్నీ ఎత్తిపెట్టిన తర్వాత చూపిస్తానులేండి ఎన్ని ఉన్నాయో స్వామి. ఎన్ని ఎత్తిపెట్టే తల్లికి దేవుడు కనిపించినాడు చూడండి. చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఎగబెట్టేసినాను. ముందు బండలంతా తుడిచి అన్నీ చేసినాను కదా. తడిగుట్టేసి బాగా తుడిచేసినాను. ఇవన్నీ ఎగబెట్టే తలకి దోలు తీరిపోయిందండి. కొనేటప్పుడు ఏవో కొంటాం కానీ అన్నీ పెట్టేటప్పుడే చాలా ఇబ్బంది అనిపించదు. నేను మొత్తం తడిగుడ్డతో తుడిచి పేపర్ వేసి అన్నీ సర్దేసినానండి. రాత్రి 11:30 అయింది. అన్నీ సర్దేసి అప్పుడు స్నానం వేడిగా నీళ్ళు కాంచుకొని నీళ్ళు కాగినాయి స్నానం చేసి తిని పనుకుంటే అస్సలు కంటి మీద రెప్పబడలేదండి. ఈ పని అంతా చేసి ఒళ్ళంతా ఒకటే నొప్పులు, చిన్న నొప్పులు అంటే నొప్పులు కాదు. అందులో జలుబు చేసింది బాగా, గొంతంతా నొప్పి. అని తిరుమలకు పోయినాం కదా బాగా అదంతా నొస అన్నది గొంతంతా. ఆడ చల్లగా నీళ్ళండి బాబు. చల్ల నీళ్ళలో మునిగేసి వచ్చే లోపల ఎంత లేట్ అయిందంటే అంత లేట్ అయిపోయింది. అన్నీ అయితే మొత్తానికి వంట రూమ్లో అయితే బిన్న ఎగబెట్టినానండి. ఇంకా అన్నీ ఎగబెట్టే లోపల ఈ టైం అయిపోయింది చూడండి. బాగా ఎగబెట్టినానా. ఈ రూమ్లో అయితే మొత్తం పేపర్లు వేసేసినానండి. అన్ని పేపర్లు వేసేసి పెట్టేసిన బుక్లు ఈ రూమ్లు ఎగదాలు బెడ్రూమ్లు అన్నీ అయితే బండంతా మొత్తం క్లీన్ చేసినండి. శుభ్రంగా బాగా అయిపోయింది. బాగా క్లీన్ చేసి తడిగుడ్డేసి అంతా తుడిచేసి అన్ని పేపర్లు వేసి పెట్టేసిన అనమాట. కవర్లు వేసిన. కవర్ లేకపోతే బాగుండదండి. ఇవన్నీ ఎగబెట్టే లోపల రాత్రి 10, 11, 12 కూడా అయిందండి. నేను మళ్ళీ ఇప్పుడు తెల్లారి వీడియో తీస్తాను అనమాట. బాగా ఎలుతురు పడుతుంది. 11, 12 అయింది అనుకుంటారేమో. తెల్లారైతే తీసినాను. కొంచెం వీడియో తీసినాను కదా. ఇంక ఈ వీడియో కూడా కొంచెం తీసి అందులో జాయిన్ చేసి పెడదామని తెల్లారైతే తీస్తున్నాను. చూడండి టెంట్కి మొత్తం కవర్లు వేసేసినానండి. లేకపోతే దుమ్ము రేగిపోతుందని ఆ కిటికీ గుండా ఆ కిటికీకి పట్ట పెట్టేసి మొత్తం కవర్లు అయితే వేసేసి మొత్తానికైతే పైబోకులన్నీ నీట్గా సర్దేసినానండి. ఎలా ఉన్నాయి మా ఇంట్లో సామాన్లు చూస్తే ఒకసారి అందరు దడుచుకుంటారు. ఓకేనా బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో పండగ పనులు ఎలా మొదలైనాయి? మా ఇంట్లో పండగ పనులు ఇప్పుడే మొదలైనాయి. అడావడి బోకులు చూసినారు కదా. ఎన్ని అంటే ఎన్ని అండి బాబు. ఓకేనా బాయ్ మరి.